సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కర్నూలు జిల్లాలోని కృష్ణగిరి మండలంలో అయితే ఉన్నాను. దాదాపుగా ఎన్ని ఎకరాలు ఉంటుంది కిరణ్ ఇక్కడ మొత్తం? ఎన్ని ఎకరాలను అది లీజుకి తీసుకొని అప్పుడు టెస్టులు జరిపారు ఇక్కడ. దీని నుంచి ఇప్పుడు ఈ చమురు నిక్షేపాల నుంచి మనకి పెట్రోల్ డీజిల్ మెయిన్ గా వాళ్ళ ఫోకస్ అంతా కూడా. మరో దుబాయ్ మన రాయలసీమలో రాబోతా ఉంది అయితే. ఖచ్చితంగా ఇక్కడ మంచి జరగబోతా ఉంది. ఒకప్పుడు రాయలసీమ అంటే రత్నాలసీమగా ఉండేది. ఇదే మనకు నిజమైతే ఇప్పుడు 100-110 రూపాయలు ఉన్న పెట్రోల్ ధరలు 50 రూపాయలకు వచ్చే విధంగా ఉంటుందని చెప్పి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కర్నూలు జిల్లాలోని పత్తికొండ నియోజకవర్గానికి సంబంధించిన కృష్ణగిరి మండలంలో అయితే ఉన్నాను. సో ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఏదో ఒక అడవి ప్రాంతానికి వచ్చారు అని చెప్పేసి ఫీలింగ్లో అయితే మీరు ఉంటారు. కానీ లక్షల కోట్లు విలువ చేసే భూమిలో అయితే నేను ఉన్నాను, ఈ ప్రాంతంలో ఉన్నాను. సో దాదాపుగా 5 సంవత్సరాల క్రితం చమురు నిక్షేపాలు ఇక్కడ లభించబోతా ఉన్నాయి అని చెప్పేసి దానికి సంబంధించి కొన్ని టెస్టులు అయితే జరిగాయి. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇచ్చేందుకు మన సుమన్ టీవీ కర్నూలు డిస్టిక్ కి సంబంధించిన ఇన్ఛార్జ్ కిరణ్ గారు ఉన్నారు. హాయ్, నమస్తే కిరణ్. నమస్తే. ఏంటి కిరణ్, మొత్తానికి రాయలసీమ ప్రజలు మొత్తం మీద అసలు మాకు మంచి రోజులు రాబోతా ఉన్నాయని చెప్పేసి అప్పట్లో చాలా ఆనందపడ్డారు. ఇదే మనకు నిజమైతే ఇప్పుడు 100-110 రూపాయలు ఉన్న పెట్రోల్ ధరలు 50 రూపాయలకు వచ్చే విధంగా ఉంటుందని చెప్పేసి కూడా అప్పట్లో చాలా కథనాలు వచ్చాయి. సో మళ్ళీ మధ్యలో ఎందుకు ఆగిపోయింది? అప్పుడు ఏం జరిగాయి అసలు ఇక్కడ? అంటే వాస్తవం అంటే మీరు చెప్పిందంతా 100కి 100 రూపాయలు నిజమండి. అంటే 2017లో అప్పట్లో ఓ సంస్థకి లీజ్కి ఇచ్చింది. అంటే ఓ సంస్థకి ఇక్కడ చెమరు ప్రాంతం ఇది కింద నిక్షేపాలు ఉన్నాయని చెప్పేసి అప్పుడు ఒక సంస్థకి 2017లో లీజ్కి ఇచ్చింది. గ్లోబల్ కంపెనీకి. వాళ్ళు ఏం చేశారంటే 2017లో అనుమతులు తీసుకుంటే 2018-19 వరకు ఇక్కడ కొన్ని వేల ఎకరాల్లో అంటే పంటల్లో నిక్షేపాలు ఉన్నాయని చెప్పి కొన్ని అంటే ప్రధానంగా కొన్ని ప్లేసెస్ లో కొన్ని పంటలు అంటే ఈ బీడు భూములకి, ఇదంతా మొత్తం బీడు భూములకి ఉన్నాయి. దాదాపుగా ఎన్ని ఎకరాలు ఉంటది కిరణ్ ఇక్కడ మొత్తం? ఇక్కడ వాస్తవం అంటే 5,000 ఎకరాలు. 5,000 ఎకరాలు. ఎన్ని ఎకరాలను అది లీజ్ కి తీసుకొని అప్పుడు టెస్టులు జరిపారు ఇక్కడ? అంటే ఒక్కొక్క ప్రాంతంలో అంటే ఇప్పుడు మనకి అమ్మగతాడు ప్లస్ మాదాపురము అట్లా ఒక 4 ప్రాంతాలు. ఇప్పుడు ఇది మనం మాదాపురంలో, ఇది మాదాపురం, ఇది మొత్తం మాదాపురం. అక్కడ మొత్తం లీజ్ తీసుకుని కొన్ని పంటలు కొన్ని రైతుల పంటల్లో వాళ్ళు ఒక 10 రోజుల పాటు డ్రిల్ వేస్తారు. రాష్ట్రంలో చూడండి ఒకసారి ఇక్కడ మొత్తం డ్రిల్ వేస్తారు. అప్పుడు ఇప్పుడు మనము కరెక్ట్ గా ఏంటంటే ఇది నోటి మాట చెప్తే జనాలు అయితే నమ్మే విధంగా ఉంటారు. అదే విధంగా కొద్దిమంది దీనిని మళ్ళీ అపార్థం చేసుకునే విధంగా ఉంటారు. అందుకు మనం ఈ లొకేషన్ లోకి వచ్చాము. అప్పట్లో టెస్టులు జరిపిన ప్రదేశం ఇది. ఇక్కడ మనం చూస్తా ఉన్నాము దాదాపుగా 500 అడుగుల లోతుకి అప్పుడు ఈ డ్రిల్ చేసేసారు. సో దీని లోపల ఉన్న నిక్షేపాలను తీసుకొని వెళ్ళి టెస్ట్ చేసేసారు. ఆ టెస్ట్ చేసిన తర్వాత ఏం తేలింది అంటే టెస్ట్ చేసినాక వాస్తవం అంటే ఇది నిక్షేపాలను అని చెప్పేసి కూడా అప్పట్లో చెప్పారు. కానీ అప్పుడు వెంటనే అంటే 2019లో ప్రభుత్వం అయితే మారింది. ఆ ప్రభుత్వం మారిన వెంటనే ఈ సంస్థకు అనేది అనుమతులు అనేది మళ్ళీ ఎంక్వైరీ అలా మొత్తం నిక్షేపాలను తీయాలనేది అన్వేషణ అనమాట ఆపేశారు. అంటే ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారింది. ఇప్పుడు ఆశలు అయితే వాస్తవం అంటే ఇక్కడ ప్రజలంతా ఈ కంపెనీ వస్తే ఒక మాకు ఉద్యోగాలు వస్తాయి, మా బీడు పొలాలంతా మాకు మంచి వాల్యూ అవుతుంది, ఇది ఒక బంగారు భూమిలాగా అవుతుంది అని చెప్పి ఇప్పుడు ఆశలు ఉన్నాయి. ప్రభుత్వం మారింది కదా, ఇప్పుడన్నా సంస్థ వచ్చి మళ్ళీ నిక్షేపాలు తీసి మొత్తం మేమంతా ఊరంతా బాగుపడుతుంది అని చెప్పేసి ఆశతో అయితే ఎదురు చూస్తున్నారు. మొత్తానికి అంటే ఆయిల్ కదా, అంటే దీని నుంచి ఇప్పుడు ఈ చమురు నిక్షేపాల నుంచి మనకి పెట్రోల్ డీజిల్ మెయిన్ గా వాళ్ళ ఫోకస్ అంతా కూడా. సో ఎక్కడ చూసినా గ్రామం దీనివల్ల అయితే మొత్తానికి గ్రామ ప్రజలకు మంచి జరుగుతుంది తప్ప నష్టం అయితే ఏముండదు. మొత్తం వాళ్ళైతే మంచి జరుగుతుంది. ఇప్పుడు కూడా వాళ్ళ గ్రామంలో మనం ఒకసారి చూస్తే డీజిల్ పెట్రోల్ అదే అంటారు. వచ్చేటప్పుడు కూడా ఈ ఖనిజ సంపద ఇవన్నీ మాకు తెలియదు సార్, ఈ మైనింగ్ గీనింగ్ అవంతా కాదు, మొత్తానికి డీజిల్ పెట్రోల్ తవ్వకాలకు సంబంధించి ఇక్కడికి వచ్చారంట ఉన్నారు. అంటే డైరెక్ట్ గా ఇది తవ్వితే పెట్రోల్ వస్తుందో డీజిల్ వస్తుందో అని కాదు, దానికి సంబంధించిన ఖనిజాలు మళ్ళీ దాన్ని వచ్చేసి క్రష్ చేసేసుకుంటే నిక్షేపాలు అయితే బయటపడతాయి. సో ఒకసారి ఇక్కడ గ్రామ ప్రజలు కూడా ఉన్నారు కిరణ్, వాళ్ళతో మనం మాట్లాడదాం. అంటే ఇదేంటంటే మన ఊర్లో నుంచి వచ్చేటప్పుడు చాలా మందితో మాట్లాడాము. సో దీని గురించి లొకేషన్ కూడా మనకు చూపించారు. అన్న నమస్తే అన్న, మీ పేరు అన్న? నా పేరు వెంకటనాయుడు గారు, పత్తికొండ నియోజకవర్గం, కృష్ణగిరి మండలం, అమ్మగతాడు మజర, పుట్లూరు, మాదాపురం గల భూమి ఇది. ఇక్కడ 720 సర్వే నంబర్లు అద్దులో ఉన్నాము. ఇక్కడ 2017-18 మధ్యలో వాళ్ళు బోర్లు వేసినారు 500-600 మధ్య వేసిన తర్వాత వాళ్ళు మేము ఇక్కడ వచ్చి చూస్తున్నాం. అప్పుడు వేస్తప్పుడు చూస్తుంటే వాళ్ళు పెట్రోల్ డీజిల్ ఉందని చెప్పినారు. వాళ్ళ కంప్యూటర్ల ద్వారా తీసుకొని పోయి మళ్ళీ ఇంతవరకు ఏం రాలేదు. ఇంకా ఎవరు పట్టించుకోలేరు ఈ పైన ప్రభుత్వంలో కూడా. ఈ ప్రభుత్వంలో అన్న పట్టించుకుంటారని మేము ఆశిస్తున్నాం. అప్పుడు చెప్పారంటే మీకు మామూలుగా ఇక్కడ ఈ సంపద ఒకవేళ ఉంటే ఈ చమురుకు సంబంధించి ఉంటే ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి, ఉద్యోగాలు వస్తాయని చెప్పినారు. ఇక్కడ మీకు జాబులు ఇస్తారు,
సుమారు 2000-3000 ఉద్యోగాలు ఉంటాయి. మీ పిల్లలు మీ భవిష్యత్తుకి రోజు 500 కూలీ వాళ్ళు కూడా పని చేసుకోవచ్చు అని చెప్పినారు. ఓకే కిరణ్, ఇప్పుడు ఒకవేళ ఇది మళ్ళీ ప్రభుత్వం మారింది, ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని మళ్ళీ పనులు మొదలు పెడితే ఎన్ని సంవత్సరాల కాలంలో ఈ కళ నెరవేరే విధంగా ఉంటుంది? అంటే వాస్తవం అంటే ఇది తక్కువ కాలం అనేది కాదు, చాలా అంటే ఇది తీయాలంటే చాలా టైం పడుతుంది. అంటే ఇది దుబాయ్ లో ఎట్లయితే ఉన్నాయో సేమ్ దుబాయ్ కి రిపీట్ అనుకోవాలి. మరో దుబాయ్ మన రాయలసీమలో రాబోతా ఉంది. అయితే దాదాపు మనం తీయాలంటే కూడా ఒక చిన్న అంటే వెలికి ఎన్ని అడుగుల్లో లోతుందని తెలియాలంటే కూడా 10 ఏళ్ళు పడుతుంది. అది వాస్తవం. అంటే 10 ఏళ్ళ నుంచి ఇది ఖచ్చితంగా ఉంది అని డిటెక్ట్ చేయడానికి, అంటే వాస్తవం అంటే ఇది ఉందని చెప్పి తెలియదు. వాస్తవం అంటే ఉంది తెలియదు, కానీ దాన్ని మొత్తం ఎన్ని అడుగుల వరకు తీస్తే బాగుంటుంది, మొత్తం ఫుల్ ఫ్లెజ్ గా మిషనరీ పెట్టి అయ్యాలని 10 ఏళ్ళు అయితే వాస్తవం. ఇప్పుడు మామూలుగా పెట్రోల్ డీజిల్ మనం వేరే ఇతర దేశాల నుంచి ఎట్లా ఇట్లా మనం దిగుమతులు చేసుకుంటా ఉన్నాము, అట్లా మనం ఇప్పుడు మన ఏపీ నుంచి ముఖ్యంగా ఈ కర్నూలు జిల్లా నుంచి రాయలసీమ ప్రాంతం నుంచి మళ్ళీ మనం ఎగుమతులు చేయొచ్చు వేరే దేశాలకు కూడా. మన సరుకు ముడి సరుకు మొత్తం ఓకే అక్కడ చూస్తే మనకి పెట్రోల్ డీజిల్ ధరలు ఇక్కడ మనకేమో 110 రూపాయలు ఉంటే అక్కడ 30 రూపాయలు 50 రూపాయలు కూడా వస్తా ఉన్నాయి. సో మనకు కూడా అయితే ఈ విధంగా వచ్చే విధంగా ఉంటుంది. 45 రూపాయలకి మనకి లీటర్ పెట్రోల్ ఇక్కడ 45 రూపాయలకి లీటర్ పెట్రోల్. ఓకే, చూద్దాం. ఇంకా మనకి ఏంటంటే కొద్దిమంది గ్రామస్తులతో కూడా మనం ఆఫ్ ది రికార్డ్ మాట్లాడాము. సో వారందరూ కూడా చెప్పే మాట, ప్రభుత్వం మారింది కాబట్టి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ కొన్ని టెస్టులు అయితే నిర్వహించారు. వాటిలో ఈ ఖనిజ నిక్షేపాలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఇక్కడ మంచి జరగబోతా ఉంది. ఒకప్పుడు రాయలసీమ అంటే రత్నాలసీమగా ఉండేది, దాని తర్వాత కరువు ప్రాంతంగా మారిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఈ నిక్షేపాలు అనేవి బయటకు వచ్చాయి అంటే మా భవిష్యత్తులు మారిపోతాయి, మా పిల్లల భవిష్యత్తులు మారిపోతాయని చెప్పేసి కోటి కళలతో ప్రజలైతే ఉన్నారు. మరి చూద్దాం ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది, అదేవిధంగా ఏ సంస్థలు ఇక్కడికి వస్తాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎన్నో సంస్థలు అయితే ముందుకు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు కూడా ఆ సంస్థలు మేము రావడానికి పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి కొద్దిమంది అంటూ ఉన్నారు. మరి దీనికి సంబంధించిన గతంలో ఉన్న ఓఎన్జీకి సంబంధించి కావచ్చు, మరో సంస్థ కావచ్చు, వాళ్ళే వస్తారా లేదంటే వేరే సంస్థలు ఏమైనా మారుతాయనేది అయితే వేచి చూద్దాం. థ్యాంక్ యూ బాబాయ్. నమస్తే, ఏం పేరు మీ పేరు? సుంకన్న. ఏం చేస్తా ఉంటారు? గొర్రెలు వేస్తున్నాం. గొర్రెలు ఎన్ని ఉన్నాయి? 150 ఉన్నాయి. మంచి పెద్దనివే. ఇక్కడ వచ్చేసేసి గతంలో ఒక 5 ఏళ్ల కిందట చమురు నిక్షేపాలు ఉన్నాయి, పెట్రోల్ డీజిల్ కూడా ఈ భూమి నుంచి తీయచ్చు అని చెప్పేసి చెప్పినారు. అప్పుడు నీకు ఐడియా ఉందా, గుర్తుందా? ఏమో చేసింది కానీ అప్పుడు మాకల్లా చేస్తే లేదండి. ఇక్కడ ఉందని చెప్పారా? చెప్పలే. ఇక్కడ మామూలుగా మీకెళ్ళి అయితే లేదన్నారు. మీది ఏ ప్రాంతం వస్తుంది? వెల్దుర్తి మండలమే. వెల్దుర్తి మండలం. అంటే మామూలుగా ఉండడం, వాళ్ళు రావడం, టెస్ట్లు అన్ని చేయడం జరిగినాయి కదా, చేసినారు. మళ్ళీ మధ్యలో ఎందుకు ఆగింది? అది ఏమో లేదని అన్ని పీక్కొని పోయినారు చూడు. ఇది మొత్తానికి ఏంటంటే ప్రభుత్వం మారింది కాబట్టి కొంచెం అంటే కొన్ని ప్రాంతాల్లో ఇక్కడ దాదాపుగా 5000 ఎకరాలకు సంబంధించిన భూమి ఇది. కొన్ని చోట్ల ఉన్నాయని చెప్పేసి కొన్ని చోట్ల లేవని, అంటే ప్రభుత్వం మారింది కాబట్టి ఇంకా పనులు ఏమైనా జరగవు కాబట్టి లేదని చెప్పేసి ఒక మాట చెప్పినట్టున్నారేమో. కానీ ఇప్పుడు వచ్చేసేసి ఇక్కడ చమురు నిక్షేపాలు, ఈ పెట్రోల్ డీజిల్ పడితే మీకు ఎట్లా ఉంటది? ఇక్కడ భవిష్యత్తు బాగుంటది అని ఉందా? బాగుంటది. ఇంకా పడితే ఏమైనా పిల్లలు ఉన్నారా నీకు? ఏం చేస్తా ఉన్నారు వాళ్ళు? వాళ్ళు నీవే గొర్రెలు భూమి చేస్తారు. నీకెంత ఉంది పొలము? పొలం 8 ఎకరాలు. 8 ఎకరాలు ఉంది. ఎంత పలుకుతా ఉంది ఇప్పుడు? ఎకరా 15-16. అదే ఈ చమురు నిక్షేపాలు తేలాయి అని అంటే ఒక్కసారిగా కోట్లలోకి వెళ్ళిపోతుంది, ఒక కోటీశ్వరుడు అయిపోతాడు ఆయన. చూద్దాం ఏంటంటే రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుంది అనేది. ఈ ప్రాంతం అయితే ఇప్పుడు ఇక్కడ గొర్రెలు పశువులు కాసే విధంగా కనపడతా ఉంది, కానీ ఈ ప్రాంతంలోనే చమురు నిక్షేపాలు అయితే బయటపడ్డాయి అని అంటే ఒక రేంజ్లో రాయలసీమ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ఉంటుంది అనడంలో అతిశయోక్తి అయితే లేదు. థ్యాంక్ యూ.